ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయము చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయా సత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు. అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ ఘనత ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. ఆరాధన గీతం నుండి 172 పాట పాడుకున్నామండి. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపా శక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మగు భూమిపై నన్ను నిలిపెను, దిగటగల ఊబి నుండి లేవనెత్తెను. సమతల మగు భూమిపై నన్ను నిలిపెను, నా పాదములకు దీపమాయను, నా పాదములకు దీపమాయను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను, నాలోని సర్వమును భజించి శోధించి. వాడిగల రెండంచుల ఖడ్గము వలెను,
దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలోనే మదినిచ్చెను. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. వీరాచు వంచు మాలాచు నింపు దేవుని జీవాత్మనా మీదికి రమ్ము. పాటలతో మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేశారు, మీకు వందనాలు. అలాగే ప్రభా, మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాము. మీ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడండి. దేవుని వాక్యము ఎప్పటికప్పుడు మాకు నాయన అనేక రీతులుగా పలు రకాలుగా ప్రయోజనకరమైన మీ వాక్యము మేము అన్వయం చేసుకున్నటకు సహాయము చేయండి. మీ సన్నిధిని, మీ ఆత్మ సహాయం, మీ కాపుదల దయచేయండి. మీరు మమ్మలను దర్శించి మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియరా, దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం చదువుకుందాం. సజ్జనుడు మత్తయి సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. నేను మీతో చెప్పున్నదేమనగా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి అపరాధివని తీర్పు నొందుదువు. ప్రభునందు ప్రియరా, మనం ఇక్కడ చదివిన ఈ వాక్య భాగంలో, ఈ మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు మరి స్వయముగా చెప్పినటువంటి మాటలను మనం చదువుతున్నాం. ఇక్కడ ఇద్దరు వ్యక్తులను గూర్చి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు. వాళ్ళల్లో ఒక వ్యక్తికి ప్రభు పెట్టిన పేరేమిటంటే సజ్జనుడు. ఏం పేరండి? సజ్జనుడు. చెప్పండి అందరూ, సజ్జనుడు. ఇంకొక వ్యక్తికి ప్రభు పెట్టిన పేరేమిటంటే దుర్జనుడు.
రెండు పేర్లు చెప్పండి. ఒకటి సజ్జనుడు, రెండు దుర్జనుడు. ఈ ఇద్దరు వ్యక్తులను గూర్చి ప్రభు చెబుతూ ఉన్నాడు. ఒకతనేమో సజ్జనుడు, రెండో వ్యక్తి దుర్జనుడు. ఏంటి సజ్జనుడు అంటే, లేక దుర్జనుడు అనంటే? సజ్జనుడు అనంటే అక్కడ ఏమైనా ఉందంటే, సజ్జనుడు తన మంచి ధననిధిలో నుండి సద్విషయములను తెచ్చును. అంటే తన హృదయంలో నుండి మంచి విషయాలు బయటికి తీసుకొని వస్తాడు. శ్రేష్టమైన విషయాలు, మంచి విషయాలు, మేలిమి బంగారం లాంటి విషయాలు ఆయన హృదయంలో నుండి బయటికి తీసుకొచ్చి ఇతరులకి చెబుతూ ఉంటాడు. ఈ మంచి విషయాలను గూర్చి చెప్పే వ్యక్తిని యేసుప్రభు ఏమన్నాడంటే సజ్జనుడు అని అన్నాడు. ఏమన్నాడు? సజ్జనుడు. రెండో వ్యక్తి దుర్జనుడు. ఇతను ఎవరయ్యానంటే అదే వచనంలో మరలా చదవండి. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను తెచ్చును. దుర్విషయాలు అంటే చెడ్డ విషయాలు. దుర్జనుడంట తన హృదయంలో నుండి దుర్విషయాలు అంటే చెడుగు విషయాలు బయటికి తీసుకొస్తాడు. చూసారా? ఈ దుర్విషయాలు, చెడ్డ విషయాలు తన హృదయంలో నుండి బయటికి తీసుకొచ్చి చెబితే ఆ వ్యక్తిని దుర్జనుడు అని పిలిచాడు. మంచి విషయాలు, శ్రేష్టమైన విషయాలను బయటికి తీసుకొచ్చి చెబితే ఆ వ్యక్తిని సజ్జనుడు అని పిలిచాడు. పిల్లలు గమనించండి, మన జీవితంలో మన హృదయంలో చాలా విషయాలు ఉంటాయండి. చాలా విషయాలు ఉంటాయి. ఈ చాలా విషయాలు, వాటిల్లో శ్రేష్టమైనవి బయటికి తీసుకురావాలి. ఉదాహరణకి సజ్జనుడికి దుర్జనుడికి తేడా ఏంటంటే, ఒక అతనికి కొన్ని వస్తువులు అప్పగించి, అయా ఈ వస్తువుల్ని జాగ్రత్తగా చూడు, వీటిని జాగ్రత్తగా కాపాడు, నేను వచ్చిన తర్వాత నీకేదో ప్రతిఫలం ఇస్తాను అని చెప్పాడు అనుకో యజమానుడు. ఆ వ్యక్తి సరేనండి అని అంటాడు, నేను జాగ్రత్తగా చూస్తానంటాడు. ఈ చెప్పిన యజమానుడు వెళ్ళి 1 వారం 10 రోజులు ఉండొచ్చే లోపు ఈ వ్యక్తి జాగ్రత్తగా కాయి, జాగ్రత్తగా చూడు అని చెబితే ఆ వ్యక్తి ఆ వస్తువుల్ని అసలు కాన్ రాకుండా చేసేస్తాడు. అంటే అమ్ముకుంటాడో, దొంగిస్తాడో, ఏదో ఒకటి చేసేస్తాడు. తర్వాత ఏమైనాయా నేను నీకు అప్పగించిన వస్తువులు అంటే, ఎవరో దొంగతనం చేశారండి ఇతరుల మీద చెబుతూ ఉంటాడు. అంటే తానే దొంగిలిస్తాడు, మరలా ఎవరో దొంగిలించారండి నాకు తెలియదు అని చెబుతూ ఉంటాడు. తన హృదయంలో ఏముంది అని అంటే దుర్విషయాలు బయటికి తెచ్చే వ్యక్తి. దుర్విషయాలు, చెడ్డ విషయాలు బయటికి తీసుకొని వచ్చే వ్యక్తి. ఈ వ్యక్తిని దుర్జనుడు అని అంటాం. ఈ దుర్జనులు ఏం చేస్తారంటే ప్రతి విషయంలో కూడా అపనమ్మకస్తులుగా ఉంటారు. నమ్మకంగా ఉంటారు. వాళ్ళ చేతికి ఒకవేళ 50,000 రూపాయలు ఇచ్చి అయ్యా ఇది జాగ్రత్తగా దాయి అని అన్నాం అనుకో,
నువ్వు 2-3 గంటల్లో మళ్ళీ తిరిగి వచ్చేలోపు వాటిల్లో కనీసం కొంత డబ్బన్నా నష్టం చేసేస్తాడు. అంటే దుర్జనుడు స్వభావం ఏమిటంటే నష్టం చేస్తాడు, చెడ్డ మాటలు చెబుతాడు, అబద్ధాలు చెబుతాడు, కాజేసి కాజేయలేదు అంటాడు, చెడగొడతాడు, నాకు తెలియదు అంటాడు. అతని లోపల ఏముందంటే దుర్విషయాలు ఉన్నాయి, చెడ్డ విషయాలు ఉన్నాయి. ప్రభునంతులారా, ఈ చెడ్డ విషయాలు మనలో ఉన్నప్పుడు మనము మాట్లాడేదంతా చెడుగే చెబుతాం, మనం మాట్లాడేదంతా అబద్ధాలే చెబుతాం, మనం చేసే పనులన్నీ కూడా ఇతరులకి నష్టం కలుగు చేసే పనులే చేస్తాం. అసలు ఈ దుర్జనులు చేసే పనులు ఏంటంటే కష్టపడి పనిచేస్తారు, లాభాలు వస్తాయి, కానీ ఇంటిలో సొంత భార్యకు కూడా లాభాలు వచ్చినాయి, ఇదిగో ఈ డబ్బు జాగ్రత్తగా దాయి అని అనరు. లేకపోతే నేను కూలికి పోతే ఎంత వచ్చింది, ఇదిగో ఇంట్లో వాడు అని చెప్పరు, భార్యకు కూడా చెప్పరు. లాభాలు రాలేదా, వచ్చినాయి. నీకు జీతం రాలేదా, వచ్చింది, కానీ ఇవ్వలేదని చెబుతారు, నష్టం వచ్చిందని చెబుతారు, ఎక్కడో జారిపోయినాయి అని చెబుతారు, అవి పోయినాయి నేనేం చేసేదంటారు, లేదా మొత్తం తీసుకెళ్ళి తాగి వస్తారు, లేక ప్యాకెట్ల్లో పెడతారు, లేకపోతే ఎవరికో ఇచ్చేసేస్తారు, జలసాలు చేస్తారు. వీళ్ళు ఎవరయ్యానంటే దుర్జనులు. ఎవరండి వీళ్ళు? దుర్జనులు. ఈ దుర్జనులు వీళ్ళకి ఎప్పుడూ సమస్యలు ఉంటాయి, ఎప్పుడూ సమస్యలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ స్వభావమే మంచిది కాదు కదా. అప్పులు అడిగే దుర్జనులు ఉంటారు కొంతమంది. ఏం చేస్తారో తెలుసా వాళ్ళు? నాకు కొన్ని ఫ్యామిలీస్ తెలుసు, వాళ్ళ దగ్గర అప్పు తీసుకొస్తారు, ఇంకొక చోట ఇస్తారు, మళ్ళీ ఇంకో చోట అప్పు తీసుకుంటారు, ఇంకొక చోట చేస్తారు. ఒకళ్ళ దగ్గర తెలియకుండా ఒకళ్ళ దగ్గర అప్పులు చేయటం, అప్పులు గుంటలు పూడ్చుకోలేకపోవటం. తీరా అవన్నీ వెలుగులోకి వచ్చేసరికి అప్పటికే ఎంతోమంది దగ్గర అప్పులు చేసి ఉంటారు వీళ్ళు. ఐపీలు పెడతారంటారా, ఇది వీళ్ళే ఐపీలు పెట్టేది, పారిపోతారు. అంటే వీళ్ళ సహజమైన స్వభావం ఏమిటంటే దుర్జనులు. వీళ్ళు చెడ్డ స్వభావం వీళ్ళల్లో ఉంది. వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే ప్రియులారా, దుర్జనుల యొక్క హృదయాలు ఎలా ఉంటాయనంటే, ఇక్కడ చూడండి 34వ వచనం చదవండి. సర్ప సంతానమా, సర్ప సంతానమా, మీరు చెడ్డవారై ఉండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు. అంటే లోపలేమో చెడుగుంటుంది హృదయంలో, మంచి మాటలు ఇక వాళ్ళకి రానే రావు. నీ పాదం యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది. పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై, పరిశుద్ధమైన కీర్తికును ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. శీఘ్రముగా చేర్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం మ్రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.